హలో ఎవ్రీవన్, ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వారి కోసం నేను ఫిజిక్స్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాను. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. మీకు తెలిసిన వారు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా సో ఈ వీడియోని షేర్ చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. మనకి ఫిజిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి 3 క్వశ్చన్స్ వరకు రావచ్చు. సో దానికి సంబంధించిన నేను క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చేస్తున్నాను. సో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. సో ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. దీంట్లో మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అప్ టు 2025 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ దీంతో పాటు మనకి ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీకి సంబంధించిన మెటీరియల్ అయితే ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో అయితే ఉంది. సో మీ యొక్క ప్రిపరేషన్కి ఇది బూస్టప్గా ఉంటుంది. సో మిస్ చేసుకోమాకండి. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8125642471. సో మనకి ఫిజిక్స్ నుంచి క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో క్వశ్చన్ వచ్చేసరికి ద బీచ్ శాండ్స్ ఆఫ్ కేరళ ఆర్ రిచ్ ఇన్. కేరళ బీచ్ ఇసుకలు సమృద్ధిగా ఉంటాయి. సో ఏమి అంటే ఆప్షన్ ఏ మాంగనీస్, ఆప్షన్ బి రేడియం, ఆప్షన్ సి కాల్షియం, ఆప్షన్ డి థోరియం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి థోరియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కేరళలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ఇసుకలో మనకు థోరియం యొక్క నిక్షేపకాల్లో ఉంటాయి అన్నమాట. ఇది ఇండియాలోని వ్యూహాత్మక అనిందనం. సో ఇది థోరియంకి ఫేమస్ ఏంటంటే కేరళ బీచ్. ఇసుకలోని మోనజైట్ అనే ఖనిజంలో ఉండే రేడియోధార్మిక పదార్థం అనమాట. సో ఆప్షన్ డి థోరియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? క్రింది ప్రకటనలో ఏది సరైనది? పెట్రోలియం రిజర్వ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అరావలి హిల్స్. మైకా ఈజ్ ఫౌండ్ ఇన్ కోడ్మారా. అండ్ సి వచ్చేసరికి న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఫౌండ్ ఇన్ దహర్వర్ రాక్ ఫార్మేషన్. అండ్ ఆప్షన్ డి అండ్ చుదాప్ సిరీస్ ఈజ్ ఫేమస్ ఫర్ డైమండ్స్. సో అరావలి కొండల్లో పెట్రోలియం నిల్వలు కనిపిస్తాయి. ఆప్షన్ డి కోడ్మారాలో మైకా లభిస్తుంది. ఆప్షన్ సి దర్వార్ శిలలు నిర్మాణంలో సహజ వాయువు లభిస్తుంది. అండ్ కడప సిరీస్ వజ్రాలకు ప్రసిద్ధి చెందింది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కోడ్మారాలో మైకా లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 3 లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కోల్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్స్ ఆర్. అవరోహణ క్రమంలో 3 ప్రముఖ బొగ్గు ఉత్పత్తికారులు. ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా. అండ్ ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ అండ్ ఒడిశా. అండ్ ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. సో అవరోహణ క్రమంలో చెప్పాలన్నమాట ప్రముఖ ఫేమస్ కోల్ ఏంటండి. సో చూసుకున్నట్లయితే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ అండ్ ఒడిశా. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి 2 లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ బాక్సైట్ ఇన్ ఇండియా. భారతదేశంలో బాక్సైట్ ఉత్పత్తి చేసే 2 ప్రముఖ సంస్థలు. సో ఆప్షన్ ఏ ఒడిశా అండ్ జార్ఖండ్, ఆప్షన్ బి ఒడిశా అండ్ గుజరాత్, ఆప్షన్ సి జార్ఖండ్ అండ్ గుజరాత్, ఆప్షన్ డి ఒడిశా అండ్ మహారాష్ట్ర. సో ఆప్షన్ బి ఒడిశా అండ్ గుజరాత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒడిశా ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారి. అండ్ మనకి ఇండియా మొత్తంలో ఉత్పత్తిలో సగానికి పైగా వాటా కలిగింది మనకి ఒడిశా నుంచి వస్తుంది. ఒడిశాలోని తూర్పు తీర బాక్సైట్ అనేది నిక్షేపాలలో దేశంలోనే ప్రధాన బాక్సైట్ యొక్క వనరులు ఉంటాయన్నమాట. ఇటు సైడ్ అంటే తూర్పు తీరం వైపు. అండ్ గుజరాత్ వచ్చేసరికి భారతదేశంలోనే 2వ అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారి. దేశంలో మొత్తం ఉత్పత్తిలో 15% కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది గుజరాత్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఒడిశా, నెక్స్ట్ గుజరాత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ మెకానైజ్డ్ మైన్ ఇన్ ఇండియా. కింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద యాంత్రిక గని ఏది? ఆప్షన్ ఏ బైలాడేలా మైన్, అండ్ ఆప్షన్ బి జైపూర్ మైన్, అండ్ ఆప్షన్ సి రత్నగిరి మైన్, ఆప్షన్ డి సుందర్ఘర్ మైన్. సో బైలాడేలా కానీ, జైపూర్ కానీ, రత్నగిరి కానీ అండ్ సుందర్ఘర్ కానీ. ఆప్షన్ ఏ బైలాడేలా మైన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
సో, ఇది మన ఇండియాలోనే అతిపెద్ద మెకానైజ్డ్ మైన్ అనమాట. భారతదేశంలోనే ఒక యాంత్రిక గని అనమాట. సో, ఇది మనకి ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న బైలెడాలో ఉందనమాట. ఇదొక ఇనుప ఖనిజ గని. సో, దీని బాచెలి కాంప్లెక్స్‌లో ఉంటుంది. ఇది ఎన్ఎండీసీ యాజమాన్యంలో సంబంధం కలిగి ఉందనమాట. సో, ఆప్షన్ ఏ బైలెడాలా ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సింగ్‌భూమ్ ఈజ్ ఫేమస్. సింగ్‌భూమ్ ప్రసిద్ధి చెందింది. అల్యూమినియం, ఐరన్, కోల్, కాపర్. అల్యూమినియం, ఇనుము, బొగ్గు, రాగి. ఆప్షన్ బి ఇనుము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింగ్‌భూమ్ అనేది మనకి ఇనుముకి ఫేమస్ అనమాట. సో, ఇది హిరుపూర్‌లో, కుల్బీ మరియు బర్నుపూర్‌లో ఉన్న ఐఎస్ఎస్సిఓకు ఇనుప ఖనిజాలను అందిస్తుంది. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా ది లార్జెస్ట్ మికా బెల్ట్ ఈస్ ఫౌండ్? భారతదేశంలో కింది జిల్లాలో అతిపెద్ద మైకా బెల్ట్ ఏ జిల్లాల్లో ఉంది? ఆప్షన్ ఏ సేలెం అండ్ ధర్మపురి అండ్ ఆప్షన్ బి ఉదయపూర్, అజ్మీర్ అండ్ అల్వార్. ఆప్షన్ సి బాల్ఘట్ అండ్ చింద్వాడ. ఆప్షన్ డి హజీర్బాగ్ అండ్ గాయా అండ్ ముంగేర్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హజీర్బాగ్, గాయా అండ్ ముంగేర్. సో వీటి నుంచి మనకి మైకా బెల్ట్ సంబంధించినవి మనకి వస్తాయి అన్నమాట. సో ఆప్షన్ డి హజీర్బాగ్, గయా అండ్ మంగేర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఫౌండ్? కింది వాటిలో దేనిలో కార్బన్ శాతం ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ ఏ ఆంథ్రాసైట్ కోల్. ఆప్షన్ బి పీట్ కోల్. ఆప్షన్ సి లిగ్నెట్ కోల్. ఆప్షన్ సి బిట్మినస్ కోల్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద ఏ ఆంథ్రసైట్ కోల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆంథ్రసైట్లో కార్బన్ శాతం ఎక్కువగా ఉంటుంది అండ్ డ్రై పొడి బూడిద రహిత ప్రతిపాదకను 87% కంటే ఎక్కువ కార్బన్ కంటెంట్ను కలిగి ఉంటుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మాంగనీస్ ఇన్ ద వరల్డ్ అలాంగ్ విత్. భారతదేశం ప్రపంచంలోనే మాంగనీస్ ఖనిజాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటి. వీటితో పాటు సౌత్ ఆఫ్రికా అండ్ యుఎస్ఏ అండ్ బ్రెజిల్ అండ్ రష్యా, చైనా అండ్ రష్యా, ఆస్ట్రేలియా అండ్ యుఎస్ఏ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ దక్షిణాఫ్రికా అండ్ యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికా అండ్ యుఎస్ఏ. ప్రపంచానికి తెలిసిన మాంగనీస్ వనరులు దాదాపు 80% దక్షిణాఫ్రికాలో ఉన్నాయి. ఇతర ముఖ్యమైనవి మాంగనీస్ నిక్షేపకాలు ఉక్రెయిన్, ఆస్ట్రేలియా అండ్ భారతదేశం, చైనా, గబాన్ మరియు బ్రెజిల్లో ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఈస్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోల్ ఇన్ ఇండియా? కింది వాటిలో భారతదేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? వెస్ట్ బెంగాల్, బి మధ్యప్రదేశ్, సి ఆంధ్రప్రదేశ్ అండ్ డి ఛత్తీస్గఢ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఛత్తీస్గఢ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఛత్తీస్గఢ్ బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉందన్నమాట మన ఇండియాలో. ఒడిశా, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా భారతదేశం బొగ్గు ఉత్పత్తికి ఇస్తాయని చెప్పి ఉన్నాయి, కానీ ఫస్ట్ ప్లేస్ ఈజ్ ద ఛత్తీస్గఢ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. ఇది మీకు 100% ఎఫర్ట్ ఉన్న మెటీరియల్. మీ గమ్యానికి చేరే మార్గంలో మీకు ఇది తోడుగా ఉంటుంది. సో మీ మీ యొక్క ప్రిపరేషన్కి చాలా అంటే చాలా బూస్టప్గా ఉంటుంది. సో మిస్ చేసుకోమాకండి. సో వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.